ముఖ్యమంత్రి అన్న తిరుపతి రెడ్డి ఆయన ఇల్లు దుర్గం చెరువు హైదరాబాద్లో, అది కూడా శిఖంలోనే ఉన్నది. కానీ దాన్ని ఎవడు ముట్టాడు. అది బఫర్ జోన్లు, శిఖంలు ఇవన్నీ గరీబోళ్ళకే తప్ప పెద్దోళ్ళకు ఉండయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయనది కూడా శిఖంలోనే ఉన్నది. హుస్సేన్ సాగర్ మన ఉస్మాన్ సాగర్లా, దాన్ని ఎవడు ముట్టాడు. డాక్టర్ వివేక్ మంత్రి ఆయనది కూడా అందులోనే ఉన్నది శిఖంలా, దాన్ని ఎవడు ముట్టాడు. పట్నం మహేందర్ రెడ్డి చెరువు మధ్యలో కట్టిండు గెస్ట్ హౌస్, దాన్ని ముట్టే దమ్మెవనికి లేదు. కానీ గరీబోని ఇల్లు మాత్రం కొద్దిగా ఇటు అటు ఉన్నా పోవాలి, బుల్డోజర్ తీసుకుపోవాలి, కూలగొట్టాలి, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అని చెప్పి మెడలు పట్టి నువ్వు కవితలు వారేయాలి. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టుడేనా? ఇందిరమ్మ రాజ్యం అంటే గరీబోని మెడలు పట్టి నూకేసుడేనా? ఆలోచన చేయండి. నువ్వు ఏం చెప్పొచ్చినావు అధికారులకు? ఎన్ని మాటలు చెప్పినావు? 6 గ్యారంటీలు అన్నావు, 100 రోజుల్లో చేస్తా అన్నావు. 100 రోజులుగా దగ్గర 1000 రోజులకు వచ్చిందిగా. 1000 రోజులు దగ్గర పడ్డాయి. ఇంకొక 100 రోజులు 150 రోజులు అయితే 1000 రోజులు దగ్గర పడతాయి. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అని చెప్పిన పెద్ద మనిషి, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పిన పెద్ద మనిషి ఒక్కటన్నా అమలు చేసిండా? ఒకటే ఒకటి ఏం చేసినవరు అయ్యా అంటే ఒకటే చెప్తాడు, ఫ్రీ బస్ పెట్టలేదా అంటాడు. ఇక ఈ ఫ్రీ బస్ కథ మీకు తెలుసు నాకంటే బాగా. ఆడోళ్ళకి ఫ్రీ అట, మగోళ్ళకి డబుల్ టికెట్ అట. ఏం లాభం అది? ఇంట్లో ఆడోళ్ళు ఉంటారు, మగోళ్ళు ఉంటారు. ఆడోళ్ళకు ఫ్రీ అట, మగోళ్ళకు డబుల్ టికెట్ అట. ఇదివరకు మహిళలు ఎక్కితే కనీసం గౌరవించి ఇవ్వడం లేదు, సీట్ ఇస్తుండే. ఇప్పుడు ఉన్నది ఆ పరిస్థితి. ఆ ఉన్న సీట్ల కోసమే కొట్లాడుకునుడు, గుద్దుకునుడు గా పరిస్థితి వచ్చింది ఫ్రీ బస్సు స్కీమ్తోని. ఫ్రీ బస్సుకు మేము వ్యతిరేకం కాదు, కానీ ఈ రకంగా ప్రజలను మోసం చేసి ఎన్ని మాటలు చెప్పి ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న అన్నట్టు మొత్తం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు శటగోపం పెట్టి, పంగనామాలు పెట్టి మోసం చేసి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహారం చేస్తూ ఉన్నది. రైతులకు చెప్పిండు, ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్పిండు? 3వ పంటకు కూడా రైతు బంద్ వేయాలి అన్నాడు. సంవత్సరంలో 2 పంటలు కాదు 3 పంటలు పండించేటోళ్ళు కూడా ఉంటారు, మరి 3వ పంటకు ఏవా కేసీఆర్ అని చెప్పి పెద్ద డైలాగులు కొట్టిండు రేవంత్ రెడ్డి. ఇలా 3వ పంటకు కాదు, 3వ నెల వచ్చినా నాట్లేసినాక 3వ నెల వచ్చినా ఇంతవరకు కనీసం రైతు బంద్ వేయలేని ముఖం లేనోడు ముఖ్యమంత్రి 3వ పంటకు కూడా వేయాలని చెప్పి ఆపోజిషన్లు ఉన్నప్పుడు అడ్డం పొడుగు మాట్లాడిండు. యాద్ తెచ్చుకోండి మీరేం మాట్లాడిండు. నవంబర్లో తీసుకుంటే 10,000 వస్తుంది, డిసెంబర్లో మేము రాగానే తీసుకుంటే 15,000 ఇస్తా, నేను అధికారంలోకి ఎక్కిన మరుక్షణమే 15,000 రూపాయలు మీకు ఇస్తా అని చెప్పిండు. రాహుల్ గాంధీ తోడన్నాడు, సోనియమ్మ మీద ఒట్టన్నాడు, చచ్చిపోయిన ఇందిరాగాంధీ తోడన్నాడు, అందరి మీద ఓట్లు పెట్టుకున్నాడు, డబ్బల ఓట్లు వేయించుకున్నాడు. తర్వాత ఇంతవరకు పత్తా లేడు. కేసీఆర్ ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు ఇస్తే కళ్యాణ లక్ష్మి అనే కార్యక్రమం కింద నేను దాని మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. మీదికెళ్ళి 1,00,000 మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇలా ఎంత అయింది? 1,00,000 తులం బంగారం ఎంత అయింది ఇప్పుడు? 1,66,000. 1,66,000. నేను అప్పుడే చెప్పిన సిరిసిల్ల వేములవాడలో వీళ్ళు బంగారం ఇచ్చేటోళ్ళు కాదు, మెడల పుస్తల తాడు కూడా ఎత్తుకపోయే దొంగలు వీళ్ళు, నమ్మకుని ఏం చెప్పినా సరే. మనోళ్ళు సిరిసిల్లోళ్ళు నన్ను నమ్మిండ్రు, వేములవాడోళ్ళు కాంగ్రెస్ నమ్మిండ్రు. ఇప్పుడు ఏమాయ మరి? వచ్చిందా తులం బంగారం? ఎవరికన్నా తులం బంగారం కాదు, తులం ఇనుము కూడా ఇయ్యరిల్లు. ఉన్నాయి ఎత్తుకపోతారు తప్ప ఇచ్చే రకం కాదు. రైతులకు బోనస్ ఇస్తా అన్నాడు. బోనస్ పంటకు 500 బోనస్ అన్నాడు. పడ్డాయా బోనస్? బోనస్ లేదు, రుణమాఫీ లేదు, ఇంకా సిగ్గు కూడా లేదు వీళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకు. నిన్న చెప్తుండు ముఖ్యమంత్రి, నేను రుణమాఫీ చేసినా అనుకుంటున్నా, నేను రైతు బంద్ వేసినా అనుకుంటున్నా, వేసినో లేదో నాకు తెలియదు, పడ్డదో లేదో నాకు తెలియదు, మరి నువ్వెందుకు పికనికా? నువ్వు మా ముఖ్యమంత్రి వారు, నువ్వు లేకపోతే ఇంకోట ఏంది? నువ్వు మరి నువ్వు రైతు బంద్ అయితే నీకు తెలియదు, రుణమాఫీ జరిగిందో లేదో నీకు తెలియదు. హైదరాబాద్లో దోమలు బాగా పెరిగిపోయినాయి, మున్సిపల్ మంత్రి వాడు నువ్వే కదా. దోమలు పెరిగితే ఆటోలలో చెత్త తీస్తలేరని ముఖ్యమంత్రి బాధ చెప్పుకుంటుండు మైకులా. ముఖ్యమంత్రి నువ్వు గట్లా మాట్లాడచ్చునా? ఏం మాటలు అవి? ఒక్కటన్నా సక్కని మాట ఉన్నదా? నీ నోట్లకెళ్ళి వచ్చే ఒక్క మాటకు విలువ ఉన్నదా? గరీబోళ్ళ ఇండ్ల మీద వాడి కూలగొట్టుడే కాకుండా నిన్న చెప్తున్నాడు ముఖ్యమంత్రి, నేను ఈ చెర్లో ఉన్న ఈ చెర్ల